ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ప్రియమైన వర్లారా, ఇక్కడ భక్తుడైన ఇర్మియా తన యొక్క జనుల గురించి, మరి తన యొక్క ప్రజల్లో ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు, వారి కొరకు దీవారాత్రము కన్నీటి ప్రార్థన చేయాలి. ఆ కన్నీళ్లతో తన తల జలమయముగా మారాలి, తన కళ్ళు కన్నీటి ఊటగా ఉండాలి అంటూ ప్రభువుకి మొర్ర పెట్టుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. మరి వీరందరూ కూడా, అంటే తన జనుల్లో ఎంతోమంది తనకి వ్యతిరేకంగా నడుచుకున్న వారు ఉన్నారు, ఇర్మియాని ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారండి, వ్యతిరేకమైన ధోరణి కలిగిన వారు ఉన్నారు. వారి కొరకు భక్తుడైన ఇర్మియా ఏం చేస్తున్నాడంటే ఎంతో వేదన పడుతున్నాడు, ఎంతో కన్నీళ్లు కారుస్తున్నాడు. అంతేకాకుండా నా గుండె నాలో మరి వేదన పడుతుంది, నేను ఘోర భయాన్ని కలిగి ఉన్నాను అని పైవచనాల్లో చెప్తూ ఉంటాడు. చూడండి, తన ప్రజల కొరకు ఇర్మియా చేసే కన్నీటి ప్రార్థన, మరి విలపించే ప్రవక్త అండి ఇర్మియా. ఒకసారి ఆలోచించేద్దాం. ఎంతోమంది కోసము కన్నీటి ప్రార్థన మనం చేయాలి, చేసేవారిగా ఉండాలి. ఇక్కడ ఇర్మియా తనకు కలిగిన వేదనను బట్టి తను బాధపడటం లేదు, తన ప్రజల వేదనను బట్టే తను కన్నీళ్లు కారుస్తున్నాడు. కావున ఈ ఉదయకాల ముందు చాలామంది జీవితాల్లో కన్నీటి ప్రార్థన కరువైపోయింది. మరి ఎంతోమంది కోసం విజ్ఞాపన చేయలేని స్థితిలో ఉంటున్నారేమో, కానీ అనుదినము ప్రభువు ఎదుట నాశనం అయిపోతున్న వారి కోసము మనము కన్నీళ్లు ప్రార్థన చేయాలండి. ఎందుకంటే ప్రతి కన్నీటి ప్రార్థన దేవుని దృష్టికి అత్యంత విలువైనదండి, ఎంతో విలువైనది. అందుకని భక్తుడు చెప్తున్నాడు, అన్నిటికన్నా కన్నీటి ప్రార్థన మిన్నా అని. కావున ఈ ఉదయకాలమందు అనుదినము ఎంతోమంది కోసం మనము ప్రార్థన చేయాలి. అటువలే ఎవరైతే నశించిపోతున్నారో వారి కోసం మరీ ఎక్కువగా కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.